ప్రారంభించాం, చివరి వరకు నిలవాలి, చివరి వరకు నేను రక్షణలో కొనసాగాలి, నా రక్షణ నేను పోగొట్టుకోకూడదు అనే భావన మీకు ఉంటుంది. అయితే ప్రార్థన మొదటగా చేసుకోవాలి. ముందు ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడగాలి. ఈ విషయంలో చివరి వరకు నిల్చుంటారు. ఆ తర్వాత మన పాత్ర ఏంటంటే హృదయపూర్వక ప్రార్థన బట్టి దేవుడు కృప చూపించి, కనికరం చూపించి సహాయం చేస్తూ ఉంటాడు. అది దేవుని పాత్ర. రెండో పాత్ర ఏంటంటే మనము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన అప్పుడు చేసుకోవచ్చు, ఒక రోజు ఒక క్షణమో చేసుకోవచ్చు, అయిపోవడం కాదు. మన జీవితమే ప్రార్థనా జీవితం అవ్వాలి. అవ్వకపోతే 90% ఛాన్సులు ఉన్నాయి లోకంలో కలిసిపోవటానికి, చల్లారిపోవటానికి, పడిపోవటానికి, మామూలుగా ఉండిపోవటానికి చాలా ఉన్నాయి. అందుకని ప్రార్థన వాక్యము మన జీవితంలో ప్రతిరోజు ఉండాలి. అది లేక కేవలము ఆదివారం కూడా వచ్చి వెళ్ళిపోతున్నామంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎంతో కాలం నువ్వు నిలబడలేవు, దేవుడిలో నిలబడలేవు.